నా పేరు యువకుమార్ అండి. అది రాజోల మండలం బీసవరం గ్రామం అండి. మలికిపురంలో చిన్నగా షాప్ తీసుకుని రెడీమేడ్ బిజినెస్ చేస్తున్నానండి ఒక 4 సంవత్సరాల నుంచి. కరెంటు బిల్లు విషయమై నాకు కొంచెం ఇబ్బంది కలిగిందండి. ప్రతి నెల 600, 700, 800 మించడానికి కరెంటు బిల్లు రూ. 3,38,496 వచ్చిందండి ఈ నెల. ఆ బిల్లు చూసినప్పుడు ఒకసారిగా నేను కంగు తిన్నానండి. వెంటనే అది డిపార్ట్మెంట్‌కి కంప్లెయింట్ ఇద్దామంటే ఇవాళ ఆదివారం అని చెప్పి మేము కంప్లెయింట్ ఇవ్వలేదండి. మామూలుగా టో మన కస్టమర్ సర్వీస్‌కి కాల్ చేసి అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి కంప్లెయింట్ ఇమ్మన్నారు. కానీ ఇంత బిల్లులు చిన్న చిన్న షాపులకి, చిన్న వ్యాపారస్తులకి వస్తే అవి తర్వాత అధికారులు బిల్లు వచ్చిన తర్వాత ఎందుకొచ్చింది ఏంటని చెప్పి చూసుకుంటాం కాకుండా ముందే అధికారులు ఇలాంటివి రాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మా పక్క షాప్కి కూడా 3 నెలల కిందట ఇలా వచ్చిందండి. కట్టేసి ఉన్న షాప్కి, ఓపెన్ చేయని షాప్కి, అసలు రన్నింగ్లో లేని షాప్కి లక్ష రూపాయలు బిల్లు వచ్చిందండి. వాళ్ళు ఇలాగ ఆఫీస్ చుట్టూ తిరిగి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్నారు. ఇలా ఎవ్రీ మంత్ ఎవరో ఒకరికి ఇలా బిల్లులు తేడా రావటం, లేకపోతే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రాబ్లమో తెలియదు కానండి. వీటి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అది మా మా వ్యాపారస్తులు అందరి తరపున కూడా నేను కోరుకుంటున్నానండి.